ఏ ఇంట్లో చూసినా జ్వరాలతో బాధపడుతున్న వాళ్లే కనిపిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఈ విష జ్వరాల బారిన పడుతున్నారు. దీంతో నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రద్దీగా మారాయి. ఓరుగల్లు నగరంలో ఇంటింటా విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా డెంగీ కేసులు పెరిగాయని వైద్యులు చెబుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్ వరంగల్ పరిధిలో ఒక మలేరియా కేసు, 128 డెంగీ పాజిటివ్ కేసులు చూశాయి. అయితే అనధికారిక లెక్కల ప్రకారం డెంగీ కేసులు 250 నుంచి 300కు పైనే ఉంటాయని తెలుస్తోంది. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఎక్కువగా జ్వరాల బారిన పడుతున్నారు. ప్రైవేటులో చికిత్సకు వేలల్లో ఖర్చు అవుతుండటంతో ఎంజీఎం బాట పడుతున్నారు. ప్రతిరోజు 250కి పైగా పిల్లలు జ్వరాలతో ఓపీ సేవలకు వస్తున్నారు. అందులో తీవ్రత ఎక్కువగా ఉన్నవారు 50 మందికి పైగా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ ఆసుపత్రిలో పిల్లల పడకలు 150కి పైగా ఉన్నాయి. బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో పడకకు 2 పిల్లలను ఉంచి చికిత్సను అందిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు 60 మందికి పైగా చిన్నారులకు డెంగీ నిర్ధారణ అయ్యింది. అందులో చాలా మంది కోలుకొని వెళ్లిపోగా కొత్తగా వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. వ్యాధులు ప్రబలుతున్న గ్రేటర్ వరంగల్లో చర్యలు అంతంత మాత్రమే. దోమల నివారణ, పారిశుద్ధ్యం పనులు సరిగా జరగడం లేదు. కాలనీలలో, ఖాళీ స్థలాలలో వర్షం నీరు నిల్వ ఉండడంతో దోమలు పెరిగాయి. ఇంటింటా చెత్త సేకరణ, చెత్త తరలింపు ఆలస్యమవుతోంది. రహదారుల వెంబడి చెత్త పేరుకుపోతోంది. విష జ్వరాల నుంచి నగరవాసులు బయటపడాలంటే మురుగు కాలువలను తీయాలి. ఇంటింటా చెత్త సేకరణ రోజు జరగాలి. దోమల నివారణకు ఎప్పటికప్పుడు ఫాగింగ్ చేపట్టాలి. పరిసరాల పరిశుభ్రత పైన ప్రజల్లో అవగాహన పెంచాలి. మురికివాడల్లో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేస్తేనే ఓరుగల్లో విష జ్వరాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.